ఏతులకు పై నూతిలో పడడం అంటే ఇదే కావచ్చు. రీసెంట్ గా ఒక న్యూస్ చూసాను, మేబీ మీకు కూడా తెలిసే ఉండొచ్చు. ఒక 19 ఇయర్స్ అబ్బాయి పేరెంట్స్ కి తెలియకుండా ఐఫోన్ కొన్నాడు, అది కూడా ఈఎంఐ లో. కొద్ది రోజులు అటో ఇటో నెట్టుకొచ్చిండు, తర్వాత కట్టలేకపోతుండు, తన దగ్గర పైసలు లేవు. నేను కట్టలేను, ఇక్కడ నుండి నువ్వే కట్టాలి అని వాళ్ళ నాన్నతో చెప్పుకొచ్చిండు. ఆ ఈఎంఐ విషయంలో తండ్రి కొడుకులకి చిన్న డిస్కషన్ జరిగింది. తండ్రి 2 మాటలు కూడా జాడిండు కొడుకుని. ఇక ఆ అబ్బాయి వాళ్ళ తండ్రి అన్న మాటలు జీర్ణించుకోలేక చనిపోవాలని నిర్ణయించుకొని ఒక పెద్ద లోయ అంచులో నిల్చొని నేను చనిపోతా అని చెప్పేసి అంటుండు. ఆ వీడియోస్ కూడా తెగ వైరల్ అయినాయి. ఆ తల్లి మాత్రం మామూలుగా రోధించట్లేదు, ఎంత సర్ది చెప్పినా ఆ అబ్బాయి అస్సలు వినట్లేదు. అయ్యిందేదో అయిపోయింది, ఫస్ట్ నువ్వు అక్కడి నుంచి రాని వాళ్ళ తండ్రి ఎంత సముదాయించినా అస్సలు వింటలేడు. లోయ అంచులో నిల్చున్న కొడుకుని గడ్డకి గుంజుదామని తండ్రి ప్రయత్నించాడు, కానీ వాళ్ళ తండ్రితో సహా ఇద్దరు కలిసి లోయ కింద పడి చనిపోవడం జరిగింది. ఒక క్షణికావేశం వల్ల ప్రాణాలే పోయాయి. అయినా షో ఆఫ్ కోసం ఐఫోన్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది? ఒకవేళ దాంతో ఫుల్ నీడ్ ఉంది అంటే కొనే ముందు ఫస్ట్ పేరెంట్స్ తో ఆలోచించాలి. ఆ అబ్బాయి చేసింది కరెక్ట్ కాదని నేనంటాను. ఇంతకీ ఈ న్యూస్ మీకు తెలుసా? మీరేమంటారో కామెంట్ చేయండి. ఉంటాను, బాయ్.